వ్యవస్థ అంటాం. అంటే ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకొని సోషలిస్టిక్ అంటాం. సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటాం. ఈ సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటే మీకు ఇమ్మీడియట్గా మనం చేసుకోవచ్చు. ఇందులో ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలో అన్ని విషయాలు ప్రజల సంక్షేమం దృష్ట్యా పనిచేసేటువంటి ఆర్థిక వ్యవస్థ. పనిచేసే ఆర్థిక వ్యవస్థ. ఇందులో ఇది కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం మరియు లాభదాయక కోసం అయితే కాదు. జస్ట్ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మరి ఈ సోషలిస్ట్ ఎకనామిక్ సిస్టమ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సెంట్రల్ ప్లానింగ్ కానీ గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రభుత్వం యొక్క నిర్ణయాలే కీలకంగా ఉండి పనిచేసేటువంటి ఆర్థిక వ్యవస్థని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ని ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వ ఆధీనంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఆర్థిక వ్యవస్థని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఇందులో లాభదాయి కోసం కాదు కానీ ప్రజల క్షేమము. తర్వాత ఇందులో ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఉండదు. ప్రైవేట్ ఓనర్షిప్ అనేది ఈ ఆర్థిక వ్యవస్థలో ఉండదు. కేవలం ప్రభుత్వాలే సెంట్రలైజ్ చేసుకుంది. అంటే నథింగ్ బట్ ప్రభుత్వమే కేంద్రీకృతమై ఉంటుంది. అంటే సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనొచ్చు. ప్రభుత్వం కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఈ సామ్యవాది ఆర్థిక వ్యవస్థ. ఇందులో కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మనం చూస్తే